నియోజకవర్గంలో ఎక్కువ సార్లు స్థానికేతరులే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచిన అవకాశాలు లేవు. అక్కడ ఓటరు నాడిని పట్టడం అంత ఈజీ కాదనే టాక్ ఉంది. అసలు అక్కడ ఎన్నికల్లో గెలుపోటములు ఎవరికీ అంతు చిక్కవు. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం గ్రూప్ రాజకీయాలతో రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారిందట. టీడీపీ సీనియర్ నాయకుడు ఓవైపు, ఎమ్మెల్యే మరోవైపు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం నడుస్తోందట. ముందు అదే పరిస్థితి ఉంటే మాత్రం అధికార పార్టీకి నష్టమనే ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీలో అంతర్గత విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకుంటుందట ఫ్యాన్ పార్టీ. రోజుకు బలపడాలని ప్రయత్నాలు చేస్తోందట. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఎక్కువగా స్థానికేతరులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ మొదటి నుంచి రాజకీయంగా అనుభవం ఉన్న కుటుంబం కలమట ఫ్యామిలీ. కలమట మోహన్ రావు ఇక్కడ ఎక్కువసార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మోహన్ రావు కుమారుడు కలమట వెంకటరమణ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. రాజకీయంగా బలమైన నాయకత్వాన్ని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పాటు చేసుకున్నారు. అయితే కలమట వెంకటరమణను టీడీపీ అధిష్టానం గుర్తించకపోవడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా ఎదిగారు. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు కలమట వెంకటరమణకు మధ్య గత కొంతకాలంగా గ్యాప్ వచ్చిందని స్థానికులు అంటున్నారు. ఇక రాజకీయంగా అనుభవం లేని మామిడి గోవిందరావు ₹1,00,00,000 ఖర్చు చేసి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు కొంతవరకు చేరువయ్యారు. అయితే కలమట వెంకటరమణ ఏ రోజు కూడా గోవిందరావుని తనకు పోటీగా ఉండరని భావించేవారు. గోవిందరావుకు అసలు కార్యకర్తల బలంగాని సొంతంగా ఓటు బ్యాంకుగాని లేనందువల్ల వెంకటరమణ పెద్దగా పట్టించుకోలేదు. అయితే గోవిందరావు మాత్రం వెంకటరమణకి మంత్రికి మధ్య ఉన్న గ్యాప్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేసుకున్నారట. మంత్రి ద్వారా అధిష్టానానికి నమ్మకం కలిగించే విధంగా ప్రయత్నాలు చేశారట. 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ నామినేషన్ వేసే వరకు వ్యతిరేకిస్తూనే వెంకటరమణ వర్గం ప్రతిఘటించింది. అయినప్పటికీ అధిష్టానం ఈ విషయంలో ఏమాత్రం కూడా మార్పు చేయకుండా ఎన్నికల్లో నిలబెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రపంచనంతో మామిడి గోవిందరావు విజయం సాధించారు. మామిడి గోవిందరావు గెలిచినప్పటికీ నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఎవరూ గుర్తించే పరిస్థితి లేదట. కలమట వెంకటరమణనే నాయకునిగా భావిస్తున్నారట. ఇక గోవిందరావు కేడర్ని కలుపుకుని వెళ్లే పరిస్థితి లేదట. అయితే అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుని మామిడి గోవిందరావుని దెబ్బతీయాలని కలమట వర్గం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరకు కలమట వెంకటరమణ వెళ్లి తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించుకుంటున్నారట. ఎమ్మెల్యేలతో పని లేకుండా తన పని తాను చేసుకుంటూ నియోజకవర్గ ప్రజల మెప్పు పొందుతున్నారట. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రశ్నించే ధైర్యం మామిడి గోవిందరావుకు లేకపోవడం గమనార్హం. ఇక సగం క్యాడర్ అసలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు తొంగి చూడటం లేదట. గ్రూపు రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతుందని, మామిడి గోవిందరావు బలమైన నాయకుడు కాదని అధిష్టానం దృష్టికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీపై ప్రజల అసంతృప్తి తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కలిసొచ్చింది. మామిడి గోవిందరావుని అస్సలు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఎమ్మెల్యే పరిస్థితి మాత్రం గ్రూపు రాజకీయాలు సరిచేయలేక కలుపుకొని పోయే పరిస్థితి లేకుండా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కలమట వర్గం ఆయన దెబ్బతీస్తుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేకు బలమైన క్యాడర్ లేదు. గ్రూపు రాజకీయాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే పరిస్థితి లేదు. గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి సరైన విధంగా ప్రణాళికలు చేయలేకపోతున్నారనే వాదన ఉంది. ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏ విధంగా చేరువగా ఉండాలో ఇప్పటికే ఎమ్మెల్యేకి అర్థం కావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మామిడి గోవిందరావు రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్లే పరిస్థితి అంత ఈజీ ఏమీ కాదు. ఈ ఎన్నికలతోనే చెక్ పెట్టాలని కలమట వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పరిస్థితులు మాత్రం స్థానిక ఎమ్మెల్యేకి అనుకూలంగా లేవు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రాబోయే స్థానిక ఎన్నికలకు కలమట వర్గానికి ఏ విధమైన గుర్తింపు అధిష్టానం ఇస్తుందో చూడాలి. మరోవైపు స్థానిక ఎన్నికల తర్వాత గోవిందరావు పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.
తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఇలా కొనసాగుతుంటే వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఒకవైపు కలమట ముప్పు, మరోవైపు నియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉండడంతో ముందు పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో పట్టు సాధించేందుకు గోవిందరావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన చేతుల్లోకి తీసుకునేందుకు నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్నప్పటికీ వర్గపోరు కొంతవరకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పటికే రెడ్డి శాంతి క్యాడర్ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. ఈ పరిస్థితుల్లో ముందు రోజుల్లో శాంతికి అనుకూల పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిని మామిడి గోవిందరావు ఎలా నెగ్గుకొస్తారు, మంత్రి అచ్చెన్నాయుడు ఏ విధమైన సూచనలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ప్రస్తుత పరిస్థితి అయితే వైసీపీకి కొంతవరకు సానుకూల పవనాలు వీస్తున్నాయని గుసగుసలు వినపడుతున్నాయి. ఒకవైపు వైసీపీకి బలమైన క్యాడర్ను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంటే మేము అనే విధంగా అంతర్గత పోరుతో సతమతమవుతున్నారు. దీనిపై అధిష్టానం దృష్టి పెట్టకపోతే రాబోయే ఎన్నికల్లో వైసీపీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలు ముందు ఏ విధంగా మారుతాయో వేచి చూడాలి మరి.